ఏమైందండి? అభిషేకం చేద్దామని కృష్ణ విగ్రహం మీద చెయ్యి వేశానండి, అంతే కాలిపోయింది. విగ్రహంలో నుంచి సగలు పొగలు వచ్చేస్తున్నాయండి. ఏదో అపచారం జరిగింది. కృష్ణ, ముకుంద, మురారి! सहस्रशीर्षरञ्जितं सहस्रहस्तराजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसललितं समस्तसद्गुणोन्नतं समस्तदेवताद्भुतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं అమ్మా, అబ్బా, దేవేరులు స్వామి, ఈ శిరోవేదనము భరింపజాలము. నారాయణ నారాయణ, 1000 తలల వేద పురుషునికి శిరోవేదనమా? అవును నారద, భరింపశక్యం కాకున్నది. అయ్యయ్యో, అన్నట్టు అయ్యగారి 1000 తలలలో తలపోటు ఏ తలకో? సూదిపోటు మాట లాపము నారద, అసలు తలకే. అమ్మో, అసలు తలకే? అష్టమాతలు అలా నిలబడ్డారే, తలో చెయ్యి వేసి తలను పట్టు పట్టండి. ఆగండి ఆగండి అష్ట సకులు, అలా పట్టుకుంటే ఇలా పోయే పోటులా లేదిది. మరి ఎలా పోతుందో సెలవివ్వండి స్వామి. చెప్పండి స్వామి. పూర్వం ఓసారి ఇట్టి పోటు వచ్చినప్పుడు భక్తపాదధూళి పూసుకుంటే పోయినట్టు గుర్తు. అవునవును నారద, నీవు నా మహాభక్తుడవు గదా, నీ పాదధూళి చిటికెడు అనుగ్రహించవచ్చును గదా. నారాయణ నారాయణ, నాకు అంత సన్నివేశము లేదు. నీ దాసుడను, దాసానుదాసుడను. నా పాదధూళి ఇవ్వకూడదు కనుక ఇవ్వనుగాక ఇవ్వను. నారదా, ఈ రుక్మిణీదేవి తులసి దళముతో నిన్నే తూచిన మహాభక్తురాలు. ఈ తలపోటుకు ఈమె పాదధూళియే సరైన మంది. రుక్కు, దేవాది దేవా, అంతటి అపచారం చేయమని మాత్రం చెప్పకుడు. చేయజాలు చేయజాలు. సత్య స్వామి, మీరజాలగలడా నా ఆనతి అని పాడిన నువ్వైనా. స్వామి, ఒకనాడు మిమ్ములను పాదముతో తన్నిన పాపమునకే ఇంకనూ కుతుకుతలాడుచుంటిని మనోనాథ, నన్ను మన్నింపుడు. నాగ్నజితి, రుక్కక్కను సచ్చక్కను మన్నించినట్టే నన్ను కూడా మన్నింపుడు మహానుభావా. జాంబవతి స్వామి, నువ్వైనా జాలి చూపవా? ఈ జన్మలో చూపలేను జనార్దన. మీరైనా. స్వామి, మన్నింపుడు మన్నింపుడు. చిన్మయుడందురు, చిదానందుడందురు, చిటికెడు పాదధూళి ఇవ్వనందురు. ఈ చిత్రమునికి ఏమందువు నారదా? అనుటకేమున్నది గీత గోవింద. నటనా విశారదులు కొత్త నాటకమేదో మొదలు పెట్టినట్టున్నారే. నారాయణ నారాయణ. రాధా కృష్ణ రాధా కృష్ణ రాసలీలలాడిపో రాధా కృష్ణ రాధా కృష్ణ. లక్ష్మి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి? ఏమేం స్వామి? నారాయణ నారాయణ, నీకు తెలియదా? గుళ్ళో కృష్ణుడి విగ్రహం పొగలు కక్కుతోందమ్మా. పొగలా? ఇప్పుడెలా? నారాయణ నారాయణ, నాకు తెలిసినంత వరకు ఎవరైనా పరమ భక్తుని పాదధూళి తెచ్చి తలకి రాస్తే తప్ప తగ్గదట. పాదధూళ?
నీ ఆగ్రహాన్ని నిగ్రహించు స్వామి. నా కిట్టి తల్లోంచి పొగలు వస్తున్నాయా? ఈ మట్టి నా కిట్టాయికి రాయండి. అమ్మో ఏమిటి నీ కాలి బట్టి స్వామివారి విగ్రహానికి రాయాలా? అవును, అలా చేస్తే స్వామి శాంతిస్తాడని ఓ సాధువు చెప్పాడు. త్వరగా రాయండి. ఓర్బోయ్ గోవిందాచార్య గారు, ఏమిటిది మీ అమ్మాయికి పిచ్చావర్రా? తప్పుకోండి, అగో, నా వెంటనే కిట్టాయికి పాదధూళి రాయాలి. తప్పుకోండి. తిరిగిపోతుందండి. భగవత్పద పంకజ రజలీశం భక్త్యా మౌళే ధారయతం తదేవ మానవ జన్మ జన్మ కృత పాపహరం భవతాపహరం. ఆశ్చర్యమహో పరమాశ్చర్యం కిమత్ర తత్పరమాశ్చర్యం పరమభక్తజన పాదరజం తత్పరమాత్మ శిరస్థాపహరం. ఆహా, తగ్గినది. తలనొప్పి మటుమాయమైనది. ఆహా, ఎంతటి భక్తురాలు స్వామి ఆ లక్ష్మి. ఉత్త భక్తురాలు కాదు మాత, ఉత్తమ భక్తురాలు. నిజము నిజము. స్వామి, ఉమ్, మన ముంగిటే పెరిగి పెద్దదైన ఆ కన్యక కళ్యాణము గురించి ఇకనైనా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఆలోచనతోనే కదా సత్య ఈ తలనొప్పి వచ్చినది. అయితే ఆలస్యం ఎందుకు? ఓ మంచి అబ్బాయిని చూసేద్దాం. ఈ మధ్యనే ఓ నవయువకుని చూచి తిని జాంబవతి. అతగాడైతే ఇతగత్తెకు ఈడు జోడు కుదురుతుందని అంటే అప్పుడే పెళ్లి కుమారుణ్ణి నిర్ణయం చేశారన్నమాట. అన్న మాటేగా నాగ్నజితి. అతగాడు ఆ అమ్మాయికి తగిన అందగాడేనా స్వామి? అనుమానం లేదు. ఇంచుమించు నా అంత అందగాడు. గుణవంతుడేనా స్వామి? సంశయమే లేదు. మితిమీరిన గుణవంతుడు. లక్షణంగా ఉంటాడా స్వామి? లక్షణవంతుడే. శీలవంతుడేనా? ఉమ్, ఉమ్. భలే శీలవంతుడు సత్య. స్వామి, ఆ, సకల కళ్యాణ రాముడే కదా? తినబోతూ రుచి అడగడం దేనికి? తనివి తీరా దర్శించి శృతి శృతి మీ శృతి తర్వాత చూసుకోను. మీరు చూసి తరింపుడు. ఆహా, గానలోలా అత్తగాని ఏలమి మురళీగానము వలె కడు ఇంపుగా ఉన్నది స్వామి. నిజము నిజము. అతగాని ఈలాగానము విన్న కొద్దీ వినాలనిపించుచున్నది ప్రభు. నిజము నిజము. ఆ ఈలా మాధుర్యము పారవస్యమున ముంచుచున్నది నాథా. నిజము నిజము. నాకెందుకో ఆ ఏల కొంప ముంచునట్టు అనిపించుచున్నది స్వామి. నిజము నిజము. ఏమంటివి ఏమంటివి? అనుట కాదు, అటు చూచి తర్రెంపు. రంగా, నీకోసం మామిడి పండు తెచ్చాను. రంగా, నీకోసం పునుగులు తెచ్చాను. రంగా, నీకోసం చిల్లుగారెలు తెచ్చాను. రంగా, నీకోసం పండు తెచ్చాను. రవ్వలెడ్లు తెచ్చాను. మీలో ఎవరిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అష్టమాతలు ఇట్టి మాటలే ఎవరో అన్నట్టు ఎక్కడో విన్నట్టు ఉన్నది కదూ. ఎక్కడో ఏమిటి, ఎవరో ఏమిటి? ఇట్టి మాయ మాటలు చెప్పి మా అందరినీ బుట్టలో వేసుకుంది ఈ మహానుభావుడే. నిజము నిజము. నారదా, నాకెందుకే నీళ్లు తెచ్చుచుంటివా? నారాయణ నారాయణ. పోయి పోయి ఆ అమాయకురాల్ని ఎట్టివానితో ముడిపెట్టదరా స్వామి? ఏ కార్యానికైనా ఒక కారణం ఉంటుందిగా దేవి. అటు భక్తికి ఇటు రక్తికి ఇలా ఎందుకు ముడిపెట్టానో త్వరలో మీకే తెలుస్తుంది. నిజమే, తప్పే. నాకు ఏమనాలో తెలియడం లేదు. అప్పు శుద్ధ అనండి. నిన్నటి బాకీ ఇవాళ తీరుస్తాలే. ఉం? మీరు కూర్చోండి. నిన్న తప్పు చేశానుగా, దానికి తీయని శిక్ష. ఈరోజు నువ్వు చేయాల్సినవన్నీ నేను చేస్తాను, నేను చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి. ఇదిగో పాలు. నేను నీకు పాలు ఇచ్చాను, నువ్వు నాకేమిస్తావు?
మురిపాలు అయితే నిన్నటివి వాళ్ళటివి కలిపి కరువు తీరా తాగేస్తాను. ఈ కృష్ణయ్య సాక్షిగా ప్రమాణం చేయండి. ఏమని? నన్ను తాకిన చేత్తో మరో ఆడదాన్ని తాకనని. ప్రమాణం చెయ్యకపోతే నన్ను తాకొద్దు. ఆంక్షలు పెట్టే వాళ్ళ మీద నాకు కాంక్షలు ఉండవు. నువ్వుగా అడిగే వరకు నేను నిన్ను తాకను. ఇవాళ కృష్ణాష్టమి. అలా కృష్ణుడు పాదాల ముగ్గులు వేస్తే కృష్ణుడు ఇంటికి వస్తాడంటారు కదండి. నా బిడ్డ కూడా ఇవాళే పుట్టాడు. వాడు ఇంటికి రావాలంటే ఏం చెయ్యాలండి? అత్తయ్య ఇలా రండి. మావయ్య, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఎక్కడ? ఎటైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కదా అత్తయ్య. రారా అన్నయ్య. ఏయ్ ముసలమందరా, మా బావన్ రమ్మను మాట్లాడాలి. మీ బావగారిని కాదు, ఆమెతో మాట్లాడాలని చెప్పు. నువ్వు వెళ్ళి అమృతుని పిలు. ఈసారి నీ పప్పులు నా దగ్గర ఉడకవు. చూస్తూ ఉండు. వెయ్యండి చూద్దాం. ఆ, వాళ్ళ ఆవిడొచ్చింది. నేను ఇప్పుడే వస్తాను. నా ఆట నువ్వు వాడుతూ ఉండవు. ఏం చూసి ఆయన ఇక్కడికి వస్తున్నారు? ఎవరాయన? నీకు ఆ నగలు తెచ్చిచ్చారే ఆయన. ఓ, నువ్వేనా ఆ పప్పు శుద్ధవి? ఆ మాట కూడా చెప్పారా? హ, అంతేకాదు, ఆయన్ని తాకవద్దని చెప్పావటగా, అది చెప్పారు. నీలాంటి వాళ్ళని తాకనంటేనే తాకమని చెప్పాను. అది చెప్పలేదా? ఓ, అయితే ఈ జన్మలో ఆయన నిన్ను తాకే అదృష్టం నీకు లేదు. ఇంతకీ ఎందుకొచ్చావిక్కడికి? ఆయన్ని నువ్వెలా ఆకట్టుకుంటున్నావో తెలుసుకోవాలనొచ్చాను. అందాలను ఆరబోస్తాను, ఆట పాటలతో మురిపిస్తాను. ఇలా మునిపంటితో కొరికి కవ్విస్తాను, ఇలా కన్ను గీటి కనికట్టు చేస్తాను. ఇలా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉయ్యాలలూగిస్తాను. రసికత కథలు చెప్తాను, నేనే పట్టు పరుపునై స్వర్గాన్ని పరుస్తాను. చాలా? ఇంకా ఏమైనా కావాలా? ఇన్ని తెలిసి నీకు నేను చెప్పాలా? ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం బొట్టు పెట్టి పంపించాలని తెలీదా? ఓ, ఆగు. బొట్టు పెట్టేటప్పుడు ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదిస్తావు?
నా కొంప కొల్లేరైపోవాలనా? ఎంత పొగరు! ఏయ్ చిత్తులు మారినక్క, నువ్వు చేసిన పనికి నా చెల్లెలు ఒక్క సైగ చేసిందంటే ఆంజనేయుడు లంకా దహనం చేసినట్టు ఈ కొంపని నిన్ను తగలెట్టేసేవాణ్ణి. ఆ, నగలేమో నావి, వగలేమో ఆ వగలాడివి. ఇలా కన్ను గీటుతుందట. ఇలా పెదవి కొరుకుతుందట. పక్క మీద స్వర్గాన్ని పరుస్తుందట. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉయ్యాలొప్పుతుందట. ఉయ్యాల అంత మాయ చేస్తుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్తున్నారు. ఆయన తప్పేం లేదు. కానీ కానీ అవన్నీ నేను చేయలేనే. కృష్ణ, ఆయనతో 7 అడుగులు వేయించా. నేను నీకోసం 2 అడుగులు వేశాను. నా సంసారాన్ని నువ్వే చక్కదిద్దాలి తండ్రి. జాంబవతి, స్వామి, నీ 18 మూరల పట్టుచీర కచ్చమునకు వీలుగా తెచ్చి నా మందిరమున పెట్టుము. రుక్కు, నీ కంఠహారము, లోలాకులు, దుద్దులు, బుళాకి వేగమే కొనుతెమ్ము. రమారమణి, స్వామి, నీ కంచుకమ్ము. అదే రవిక తీసుకొని రమ్ము. భగిని, తొడిగిని, గంధవతి, నీ గజ్జలు కొని రమ్ము. వయ్యారులు, నీ వడ్డాణము, నీ కరకంకణమును కొని రండు. స్వామి, సత్య, నీలాగా వాలు జడ వేసుకున్నట్టుకు వీలుగా జడకుచ్చులు సవరము కొని తెమ్ము. మా ఆడవారివన్నీయు మీకెందుకు స్వామి? మీరు ఆడువారు, మేము ఆడించువారము. ముందు తెండు, ఎందులకో తదుపరి మీకే తెలియను. రుక్కక్క, మన స్వామికి చీరలు నగలు లోతట్టు డిగినీలు ఎందుకక్క? అదే అర్థం కావడం లేదు చెల్లి. ఆ రంగనిలా ఏ అంగనకైనా ఇచ్చుటకేమో. చెల్లి, ఇక మన సంగతి స్వామి, ఇది ఏమి? ఆ రంగన్ని అమృతబాట నుంచి మరలించాలిగా, అదే ఇది. ఇప్పుడు చెప్పండి స్వామి, మీ గొంతు పున్నాగ పూలు, పుప్పుడులు కలిపిన లేపనాలు పూసి జతగాడితో కలిసి స్నానాలు చెయ్యాలే అమ్మడు. కొత్తగా ఏమైనా చెప్పమ్మా. ఆగండి, ఎప్పుడు ఇలా ఊపుకుంటూ వెళ్ళటమేనా? మా మీద కూడా కొంచెం దయ చూపించు తల్లి. అదేమిట్రా, పిచ్చికర్రతో పిల్లను గ్రోవి ఊదినట్టు ఊదింది. ఓ, ఏమిటి జడబంధం? ఇది జన్మ జన్మల బంధం. ఏమిటిది? కోటి విద్యుల్లతలు విరిసినట్టు
కొత్తగా కనిపిస్తున్నావు. కృష్ణాష్టమి కదా మరి, అయితే పండుగ కదా అన్నట్టు మీ పప్పు సుద్ద వైభవంగా చేస్తుందటగా ఈ పండుగ. అవును. ఆ, అవును, నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. నువ్వు ఈ రోజే పుట్టావని కూడా తెలుసు. మ్మ్, మన సంగతి అంతా తెలుసుకున్నట్టున్నావే. మ్మ్. మన పుట్టినరోజుకి మ్మ్. మీ ఇంటికి తీసుకెళ్ళావా మరి? మా ఇంటికా? మ్మ్. అవును, మీ వాళ్ళందర్నీ చూడాలని ఉంది. మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇదివరకు ఒకసారి ఇలాగే పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళమంటున్నావు, తీసుకెళ్తాను. కాకపోతే అక్కడ ఏదైనా రచ్చ జరిగితే మాత్రం మనకు సంబంధం లేదు. సంబంధం లేదు. ఉంది. మన ఈ బంధం శాశ్వతమైనది. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल అమృత, నువ్వు అశ్వాన్ని తోలడం, నేను వెనక కూర్చోవడం, ఇదో వింత అనుభూతి. బాలకృష్ణ జై